కొంతకాలంలో కుహుకుహుల రాగంతో మృదు మధురోహలు మనసున నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి. ఆవేశపడకు. నీ సమర్థత నాకు తెలియదా? ఎప్పుడు ఏ కేసు ఎలా డీల్ చేయాలో మాకు లా నేర్పిన విద్య. చూస్తూ ఉండు. వెయిట్ అండ్ సీ. ఓకే, వస్తాం సార్. అలాగే. ఓకే. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే విఘ్నేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు. ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నారెందుకు? చెప్తాను, కాస్త ఓపిక పట్టు. ఇందుకే నీకు ఫోన్ చేసి రమ్మన్నాను. థ్యాంక్ యూ జ్యోతక్క, థ్యాంక్ యూ. ఓకే, నేను వెళ్తాను. ఆగు సూర్య. సూర్య, అరుణ నీతో మాట్లాడాలంటోంది. అది కాదు జ్యోతి, ఏమీ చెప్పొద్దు. ముందు మీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ రండి. నేను అక్కడ వెయిట్ చేస్తాను. నా మీద కోపమా? నాకెవరి మీద కోపం లేదు. మరి నాతో మాట్లాడవే. నీకు నాకు మధ్య మాటలే ఉంటాయి. అలా అనకు సూర్య, మనం నో, ప్రేమికులం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావేమో కానీ నేను నిన్ను కల్లో కూడా తలుచుకోవడం లేదు. అబద్ధం. నీ మనసు నాకు తెలుసు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అది ఒప్పుకోవడానికి భయపడుతున్నావు. అరుణ ప్లీజ్ నన్ను వదిలే. ఆ రోజు నువ్వు పార్క్లో ఇలాగే మాట్లాడావు. దాని ఫలితం అంటే నీకు బాగా తెలుసు. అందులో నా తప్పు ఏమీ లేదు సూర్య, నన్ను నమ్ము. తప్పు నీది కాకపోయినా నష్టపోయేది నేను, నా కుటుంబం. అరుణ, నా చెల్లెల పెళ్లి గురించి నాకు ఆశలున్నట్లే నీ పెళ్లి గురించి మీ నాన్నగారికి ఎన్నో ఆశలుంటాయి. కానీ నేను ఆశపడుతున్నది నిన్ను. ఆశ తీరదు అని తెలిసిన తర్వాత దాని గురించి మర్చిపోవడం మంచిది. నిన్ను మర్చిపోలేను సూర్య. కానీ అరుణ, సూర్య, ఓ నిజం చెప్పు. నన్ను ఇష్టపడడం లేదు, ప్రేమించడం లేదు, మనస్ఫూర్తిగా చెప్పు. ఇష్టపడటానికి ప్రేమించడానికి కొన్ని అర్హతలు ఉంటాయి. నా కుటుంబ పరిస్థితి నాకు అర్హతనివ్వలేదు. అందుకే కొన్ని కావాలనుకున్నా, ఇష్టపడుతున్నా గుండె రాయి చేసుకుని మర్చిపోవాలి. నీ కుటుంబ పరిస్థితులే మన ప్రేమ కట్టయితే నీ పరిస్థితులు చక్కపడే వరకు వెయిట్ చేస్తాను. నీ కోసం రోజులు, నెలలు, సంవత్సరాలు కాదు, నా కొనవు ప్రాగే వరకు ఎదురు చూస్తాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పు. ఆ శక్తితో ఎవరినైనా సరే ఎదిరించి నిన్ను దక్కించుకుంటాను. అరుణ, చాలు సూర్య, ఈ ఒక్క పిలుపు చాలు నీ మనసు చదవడానికి. అరుణ, ఎస్, యు లవ్ మీ, ఐ నో దట్. అరుణ, వెళదామా? అలాగే రా.
జ్యోతక థ్యాంక్స్. ఎందుకు? ఎందుకో నీకు తెలుసు, సూర్య అంటే నాకెంత ఇష్టమో చెప్పలేను. అతన్ని కలిసే అవకాశం కల్పించేవుగా. ఓ మనిషిని పదే పదే చూడాలనుకోవడం, చూడకముందు ఏదేదో మాట్లాడాలని ఆరాటపడ్డం, తీరా చూశాక గుండె గొంతులో కొట్టాడినట్టయి ఏమీ మాట్లాడలేకపోవడం, ఇదేనేమో ప్రేమంటే. అవును, సరిగ్గా చెప్తున్నారు. ఈ అవస్థ వయసొచ్చిన ప్రతి ఆడపిల్లకి తప్పదనుకుంటాను. అన్నట్టు రేపో మాపో సూర్య భువనేశ్వరి గారి దగ్గర డ్రైవర్గా జాయిన్ అవుతున్నాడు. ఆ తర్వాత ఏదైనా మంచి ఉద్యోగం చూసి ఇప్పిస్తానన్నారు ఆవిడ. సూర్య ఎంత తొందరగా సెటిల్ అయితే నాకంత మంచిది. సరేరా. అమ్మా, వదినొచ్చిందే. ఏమన్నావు ఇప్పుడు? వదినొచ్చింది అన్నాను. నన్నేనా వదిన అన్నది? అవును వదినా. అవును జ్యోతి, తులసికి నిన్ను మొదటిసారి చూసినప్పుడే అలా పిలవాలనిపించిందట. నాతో చెప్పింది. సరే పిలు అన్నాను. ఎందుకు జ్యోతి అంత ఆశ్చర్యం? వాణ్ణి కొడుకుగా అంగీకరించలేదు, నిన్ను కోడలుగా భావించడం ఏమిటనా? అత్తయ్య, మిమ్మల్ని ఇలా పిలవాలనే ఉంది నాకు. నేను అత్తయ్య అని పిలిస్తే కావ్య ఏమని పిలవాలి మిమ్మల్ని? మీరు నన్ను వదిన అని పిలిస్తే నాకు ఆనందంగానే ఉంటుంది. మరి కావ్యని ఏమని పిలుస్తారు? నాకన్నా ముందు కావ్య జీవితంలోకి వచ్చాడు మీ అన్నయ్య. నాకు తాళి మాత్రమే కట్టాడు, కానీ కావ్యని తల్లిని కూడా చేశాడు. అలాంటప్పుడు నన్ను వదిన అని పిలుస్తారా, లేదా కావ్యని వదిన అని పిలుస్తారా? నేను మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టడం లేదు, కానీ ఈ ఇంటి పెద్ద కొడుకు వల్ల జరిగిన తప్పుని సవరిస్తారా, సర్దుబాటు చేసుకుంటారా, సమర్థిస్తారా? అయ్యో, ఏమిటమ్మా పడిపోయావు? నువ్వు ఇక్కడున్నావని అడుగులు లెక్క పెట్టుకుంటూ వచ్చాను. నువ్వు కాళ్ళున్నాయి కదా అని నడిచి వెళ్ళిపోతే కళ్ళు లేని దాన్ని నాకెంత కష్టమో ఆలోచించు. అయ్యో, అయ్యో, ఏమిటి రేఖ, శుక్రవారం పూట జ్యోతి మెళ్ళో తాళి తెంపిస్తావా? తెలియలేదమ్మా, నాకు కనిపించదుగా. పర్వాలేదు, రేఖ కావాలని చేయలేదుగా. అయినా ఇది తెగిపోయిందని నాకేం బాధ లేదు. ప్రస్తుతానికి ఇది నా మెళ్ళో అలంకారం మాత్రమే. నా దృష్టిలో ఇది తాళి కాదు, ఒక తాడు. పలుపు తాడు మెళ్ళో ఉంటే పసుపు, పసుపు తాడు మెళ్ళో పడితే ఆడది. నా మెళ్ళో ఈ తాడు పడిన టైం బాలేదు, అందుకే కేసులో ఇరుక్కున్నాను. రేపు కోర్టులో ఈ దారమే మీ అబ్బాయికి శిక్ష పడ్డానికి ఆధారంగా మారుతుందనే ఆశతోనే నా మెళ్ళో ఉంచుకున్నాను. ఇప్పుడు అంతకు మించి దీనికి మరో ప్రాముఖ్యతే లేదు. అంచేత ఈ కేసు విచారణ అయ్యే వరకు ఇది నా మెళ్ళో ఉండక తప్పదు. Proceed. యువర్ ఆనర్, కోర్టు వారిచ్చిన నెల రోజుల వ్యవధిలో అపోజిషన్ లాయర్ భువనేశ్వరి సాక్ష్యాధారాలను సేకరించడంలో విఫలమయ్యారు. కనుక నా క్లయింట్ బ్రహ్మాజీని
నిర్దోషిగా భావించి విడిచిపెట్టాలని, అలాగే అమాయకుడైన నా క్లయింట్ని దోషిగా నిరూపించడానికి ప్రయత్నించిన ఆ జ్యోతిని తగిన విధంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ బ్రహ్మాజీ మోసగాడని దగాకోరిని నిరూపించడానికి తగిన సాక్ష్యాలున్నాయి. సాక్ష్యాలున్నాయా? ఏవి? ఎక్కడ? కోర్టు అనుమతిస్తే ఈ కేసుకు సంబంధించిన ముఖ్య సాక్షి కావ్యని ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను. గ్రాంటెడ్. కావ్య 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 నమస్కారం. యువర్ ఆనర్, ఈ అమ్మాయి పేరు కావ్య. ప్రేమ పేరుతో ఈమెను మోసం చేసి గర్భవతిని కూడా చేశాడు ఈ బ్రహ్మాజీ. ఆ తర్వాత జ్యోతిని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసుకి ఈ సాక్ష్యానికి ఎలాంటి సంబంధం లేదు. సంబంధం ఉంది యువర్ ఆనర్. ఈ బ్రహ్మాజీ మంచివాడో మోసగాడో కోర్టుకు తెలియాలంటే ఈ సాక్ష్యం చాలా అవసరం. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. కావ్య, ఈ బ్రహ్మాజీ నిన్ను మోసం చేశాడా లేదా? అవును, అతను నన్ను మోసం చేశాడు. నాకు మాయ మాటలు చెప్పి వల్లో వేసుకొని నన్ను నా వాళ్ళని నాశనం చేశాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ సాక్ష్యం చెల్లదు. ఏ? ఎందుకు చెల్లదు? యువర్ ఆనర్, సాక్షిని ప్రశ్నించే అవకాశం నాకు కల్పించవలసిందిగా నేను కోరుతున్నాను. గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. అవును, నీ పేరేంటి? కావ్య. నేను అడిగేది నీ అసలు పేరు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఆ? హ, పేరు అడగడానికి కూడా అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పమ్మా, నీ అసలు పేరేంటి? అది అది నా పేరు జ్యోతి. జ్యోతి అమ్మగారు నీకేమవుతారు? చుట్టాలా? అవును. కాదు, ఏమో నాకు తెలీదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈ వ్యక్తి ఎవరో నీకు తెలుసా? నాకు తెలీదు. హ? తెలీదా? ఏమీ తెలియకుండా మరి సాక్ష్యం చెప్పడానికి ఎందుకు వచ్చావు? ఏమో నాకు తెలీదు. ఈ లాయర్ గారు జ్యోతి వచ్చి నన్ను అడిగారు. వారు చెప్పమన్నట్టు నేను చెప్పాను, అంతే. అంతకన్నా నాకేం తెలీదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. పాపం లాయర్ భువనేశ్వరి ప్రవేశపెట్టిన ఈ సాక్షి ఒక అమ్నీషియా పేషెంట్. ఆ విషయాన్ని ధృవీకరిస్తూ డాక్టర్స్ ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్స్. సింహం ఇలా ఇవ్వు. యువర్ ఆనర్, నా క్లయింట్ ఈ మానసిక రోగిని మోసం చేశాడని ఎలా చెప్తున్నారో అలాగే ఆ జ్యోతిని మోసం చేశాడన్నది ఒక కట్టుకథ, ఒక అభూత కల్పన. తనెవరో, తన పేరేమిటో, తన గతమేమిటో కూడా తెలియని ఒక మానసిక రోగం చెప్పే సాక్ష్యాన్ని బట్టి నా క్లయింట్ అని బ్రహ్మాజీని ఒక దోషిగా ఎలా నిర్ణయిస్తారు? గతంలో నేను సబ్మిట్ చేసిన సాక్ష్యాధారాలతో బ్రహ్మాజీ నిర్దోషని కోర్టు వారికి మరొకసారి మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట లాయర్ భువనేశ్వరి ప్రవేశపెట్టిన సాక్ష్యం చెల్లదని, బ్యాంకు కేసుకి ఈ సాక్ష్యానికి సంబంధం లేదని భావిస్తూ బ్రహ్మాజీ నిర్దోషి అని నమ్ముతూ కోర్టు అతన్ని విడుదల చేయడమైనది. ఆగండి సార్. నమస్కారం సార్. ఎవరమ్మా నువ్వు? యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధించిన మరో సాక్షి పేరు అరుణ. ఈ అమ్మాయిని ప్రశ్నించడానికి కోర్టు వారు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్.
ఈ అమ్మాయి నా కూతురు. ఈ కేసుకి అరుణ్కి ఎలాంటి సంబంధం లేదు. ఉంది యువరానా. ఈ బ్రహ్మాజీయే కాదు, లర్న్డ్ లాయర్ ఏడుకొండలు గారు న్యాయాన్ని ధర్మాన్ని కప్పిపుచ్చి కేవలం గెలిపే ప్రధానోద్దేశంగా కోర్టు వారిని ఎంత తప్పుదారి పట్టించారో తెలుసుకోవాలంటే ఆయన కూతురు అరుణ నోరు విప్పక తప్పదు యువరానా. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువరానా. నీ పేరేమిటమ్మా? అరుణ. బ్రహ్మాజీ నీకేమవుతాడు? బావగారు. బావగారా? ఎలా? బ్రహ్మాజీ తమ్ముడు సూర్య నా కాబోయే భర్త. ఆ రకంగా బ్రహ్మాజీ నాకు బావగారు. బ్రహ్మాజీ భార్య జ్యోతి నాకు అక్కతో సమానం. అంటే ఆ, బ్రహ్మాజీ జ్యోతిని పెళ్లి చేసుకున్నాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఎలా? జ్యోతిని పెళ్లి చేసుకోలేదని బ్రహ్మాజీ అంటున్నాడు. బ్రహ్మాజీ అమాయకుడని, అన్యాయంగా బ్రహ్మాజీని ఈ కేసులో జ్యోతే ఇరికించిందని ఏడుకొండలు గారు, ఐ మీన్ మీ నాన్నగారు వాదిస్తున్నారే. అదంతా అబద్ధం. ఈ కేసులో అసలు దోషి ఈ బ్రహ్మాజీయే. అబద్ధం. నా తమ్ముడు సూర్యతో ఈ అమ్మాయికున్న ప్రేమను అడ్డు పెట్టుకుని లాయర్ భువనేశ్వర్ ఆడుతున్న నాటకం ఇది. సూర్య మీ తమ్ముడైనప్పుడు అరుణ నీకు సహకరిస్తుందే గాని వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యం చెప్తుంది? అవును, బ్రహ్మాజీ నాకు వరుసకు బావగారైనా దుర్మార్గుడు. తన సొంత కుటుంబాన్నే రోడ్డు మీద పడేసిన ఘనుడు. కావ్యని మోసం చేసింది, జ్యోతిని పెళ్లి చేసుకుంది ఈ బ్రహ్మాజీయే. నో నో, అబద్ధం అబద్ధం చెప్తుంది యువర్ ఆనర్. సైలెన్స్, సైలెన్స్. ప్రొసీడ్. బ్రహ్మాజీ జ్యోతిని పెళ్లి చేసుకున్న సంగతి మా నాన్నగారికి తెలిసినా ఆ నిజాన్ని దాచి ఈ బ్రహ్మాజీకి సహకరిస్తున్నారు. అరుణ, నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా? నిన్ను. ఆర్డర్, ఆర్డర్. ఇది కోర్ట్. ఆ సంగతి మర్చిపోకండి మిస్టర్ ఏడుకొండలు. సారీ యువర్ ఆనర్. నా కూతురు ఏమీ తెలియని అమాయకురాలు. మాయ మాటలు చెప్పి దాని మనసు పాడు చేశారు. సూర్య మీద నేను మనసు పారేసుకున్నాను గాని నా మనసు ఎవరు పాడు చేయలేదు సార్. ఈ బ్రహ్మాజీ జ్యోతి భర్త, ఇది నిజం. నీ దగ్గర ఆధారాలున్నాయా? ఉన్నాయి, ఇవిగో. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే ఈ బ్రహ్మాజీకి శిక్ష పడాలి. చట్టం నుంచి ఇలాంటి దోషులు తప్పించుకోకూడదు. అందుకే న్యాయం గెలవాలని ఫోటోలు తీసుకొచ్చాను. ఫోటోలతో పాటు స్టూడియో బిల్ కూడా తీసుకొచ్చాను. యువర్ ఆనర్, నేను మొదటే ఈ సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టగలను. కానీ ఎందుకు ఆ పని చేయలేదు అంటే కావ్యకు జరిగిన అన్యాయం కూడా కోర్టు వారికి తెలియాలి. బ్రహ్మాజీ ఎంత నయవంచకుడో తేనె పూసిన కత్తో తెలియాలి. అందుకే ఆ పని చేశాను. బ్రహ్మాజీకి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసుకు సంబంధించిన ముఖ్యమైన సాక్ష్యాలను పరిశీలించిన మీదట ఐపీసీ 420 సెక్షన్ ప్రకారం చీటింగ్ నేరం క్రింద బ్రహ్మాజీ అనబడే ఈ ముద్దాయికి 3 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అన్యాయమని తెలుసుండి కొమ్ము కాయడానికి సిద్ధపడిన లాయర్ ఏడుకొండల గారిని ఇంకెప్పుడు అవినీతికి పాల్పడవద్దని కోర్టు మందలిస్తుంది.
ముద్దాయి కాజేసిన 30 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకోవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఆరోపించబడిన జ్యోతిని, బ్యాంక్ జిఎంని నిర్దోషులుగా భావించడమైనది. The court is adjourned.